ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా పార్లమెంట్లో చట్ట సవరణకు కృషి చేస్తామని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అవసరమైతే పార్టీ తరఫున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ఫ్యాక్టో ప్రతినిధులతో సమావేశమైన జగన్ ఉపాధ్యాయులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పులివెందులలో వైఎస్ జగన్ ను ఫ్యాక్టో ఆధ్వర్యంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి తమ సమస్యలను వివరించారు. 30 ఏళ్లుగా సేవలందించిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రస్తుతం టెట్ పరీక్షను తప్పనిసరి చేయటం వల్ల తీవ్ర అభద్రతాభావం నెలకొందని తెలిపారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి టెట్ తప్పనిసరి చేయటంపై అభ్యంతరం లేదని, అయితే ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులకు అదే నిబంధన వర్తింపజేయటం సరికాదని విజ్ఞప్తి చేశారు. 30 ఏళ్ళు 35 సంవత్సరాలు ఉండే వాళ్ళకు కూడా ఈరోజు టెట్ పెట్టేయండి, లేదంటే మీ ఉద్యోగం తీసేస్తాము, మీకు 2 ఏళ్ళు ఇచ్చినాము అని మెడ మీద కత్తి పెట్టినట్టు ఈరోజు జీవోలు ఇచ్చి, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దాన్ని మినహాయింపు కోరే సందర్భం లేకుండా మీరు రాయండి, మేము 2 సార్లు పరీక్ష పెడతామని చెప్పడం చాలా దారుణం. 30 సంవత్సరాల సర్వీస్ చేసినటువంటి ఉపాధ్యాయులందరూ ఈరోజు మళ్ళీ ప్రవేశ పరీక్ష రాయాలంటే తీవ్రమైన మానసిక వేదన, ఆందోళన గురవుతున్నారు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు మొత్తం. కాబట్టి ఈ ఆందోళన ప్రతిష్టంభనకు తెరదించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల వినతిపై స్పందించిన వైఎస్ జగన్ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు లభించేలా విద్యా హక్కు చట్టంలో సవరణకు పార్లమెంటులో కృషి చేస్తామని తెలిపారు. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ తరఫున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేస్తామని చెప్పారు. అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి వైఎస్ఆర్సీపీ ఎంపీలతో పాటు ఉపాధ్యాయుల ప్రతినిధి బృందం పరిస్థితిని వివరించేలా చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ మినహాయింపు అంశంపై పార్లమెంట్లోనూ న్యాయస్థానంలోనూ పోరాడేందుకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీ ఉపాధ్యాయుల్లో సరికొత్త ధైర్యాన్ని నింపింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.